ఒక గ్రామంలో ఒక యువకుడుండేవాడు. అతడు రోజంతా నిద్రపోవడం, ఆటలు ఆడడం, వినోదంలో మునిగిపోవడం తప్ప ఇంకేమీ చేయడు. పెద్దవారు సలహా ఇచ్చినా పట్టించుకోడు. ఒకరోజు చాణక్యుడు ఆ గ్రామానికొచ్చాడు. యువకుడ్ని చూసి అడిగాడు, నీ జీవిత లక్ష్యమేమిటి? యువకుడు తలదించుకుని మౌనంగా నిలబడ్డాడు. అతనికి సమాధానం లేదు. అప్పుడు చాణక్యుడన్నాడు, నీవు కాలాన్ని వృధా చేస్తున్నావు. కాలాన్ని గౌరవించనివాడు కాలంచేటే నాశనమవుతాడు. ఆ మాటలు యువకుడి హృదయాన్ని తాకాయి. ఆ రోజునుంచి అతడు తన అలవాట్లు మార్చుకుని కష్టపడి పనిచేశాడు. కొన్ని సంవత్సరాల్లోనే తన జీవితాన్ని మార్చుకున్నాడు. నీతి: సమయమే మన జీవితానికి నిజమైన సంపద. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.